హాయ్ హలో నమస్తే గాయ్స్. ఈరోజు నేను వెళ్తున్నా చిలుకూరు బాలాజీ టెంపుల్. అసలు వెళ్తుంటే వెదర్ కిరాక్ ఉండే అండ్ వెళ్తుంటే నా మనసు అంతా దీని మీదనే ఉండే. లైక్ కేటీఆర్ వాళ్ళు కట్టించారు కదా ఈ సోలార్ ప్యానల్స్ సైక్లింగ్ వాళ్ళ కోసం, వాకింగ్ కోసం. అస్సలు హ్యాండ్స్ ఆఫ్ నాకైతే మస్తు అంటే మస్తు అనిపించింది. అండ్ అసలు మేము వెళ్తుంటే షాక్ అయిపోయినాం. అసలు మేము ఉన్నది సిటీ అవుట్స్కట్స్లో పోతున్నామా, సెంటర్లో ఉన్నామా అని చెప్పి. అసలు బిల్డింగ్స్ కానీ, అపార్ట్మెంట్స్, విల్లాస్ ఏమంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయనంటే అన్ని టైప్స్ హైలైట్ ఉండే. అండ్ మేము వెళ్ళింది గండిపేట రూట్లో నుంచి అనమాట. హైవే ఎక్కలేం, మేము బైక్ మీద వెళ్తున్నామని చెప్పేసి గండిపేట రూట్ నుంచి వెళ్ళాము. ఈ ప్లేస్ లైక్ పిక్నిక్ కోసం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. లైక్ ఎవరైనా అనుకుంటారు కదా లైక్ పిక్నిక్ లాగా వెళ్దాం, అక్కడే వండుకొని తిందాం, ఆ టైప్లో ఏమైనా ఉన్నాయనుకోండి. బాలాజీకి టెంపుల్కి వెళ్ళేసి ఇటు నుంచి రండి, లేకపోతే నుంచి వెళ్ళేసి ఎలా అయినా యూఆర్ విష్ ఎలా అంటే అలా చేసుకోవచ్చు. అండ్ చెరువు ఉంటుంది, చాలా స్పేస్ ఉంటుంది, చాలా బాగుంది. కానీ ఇది మెయిన్ లైక్ ఎలాంటి రోడ్ కాదు, ఓన్లీ మట్టి రోడ్. సో చూసుకొని వెళ్ళండి. అండ్ మేము వెళ్ళిపోయిన తర్వాత లైక్ మా బండి వెనకాల లైక్ ఏం పడుతున్నారు, మా దగ్గర ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అదని చెప్పి డైరెక్షన్స్ ఇస్తాం. మేము అవన్నీ పట్టించుకోకుండా సప్పుడేకి వెళ్ళిపోయి పార్కింగ్లో బండి పెట్టినాం. మీరు కూడా అట్లనే చేయండి. వెళ్ళినాను అనుకోండి, ఆ దండ అది ఇది అని చెప్పేసి 200-300 తీసేసుకుంటున్నారు. అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, 200 ఇవ్వండి అనగానే. సో అందుకని అవాయిడ్ చేయండి. అండ్ ఇప్పుడు లైక్ గిరి ప్రదక్షిణ అవైలబుల్ లేదు, 108. మోస్ట్లీ మొత్తం ఈ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే 3 days ప్రదక్షిణాలు అనేది అలౌ లేదు. మొత్తం మీరు చేసుకోవాలనుకుంటే గుడి చుట్టూ చేసుకోవాలి. ఈ 3 days మాత్రం అవాయిడ్ చేసేసి ఓన్లీ గర్ల్స్కి, బాయ్స్కి సపరేట్గా చేసి లోపలికి పంపించేస్తారు. అండ్ 108 మీరు ప్రదక్షిణాలు చేసుకోవాలి అని అనుకుంటే మండే టు థర్స్డే రోజు చేసుకోవచ్చు. ఈ మిగతా వీకెండ్స్ టైంలో అవైలబుల్ లేదు. అండ్ ఇక్కడ ఇంకొంచెం బాగా చేస్తారేమో ఫ్యూచర్లో, చూద్దాము. బికాస్ గర్ల్స్ బాయ్స్ సపరేట్ చేసి పంపించేసారు, కానీ అక్కడ కూడా ఏం లైన్ లేదు. ఇట్లా దోసేసారు అనమాట. ఇంకా నూక్కుంటూ పోతుర్రు, ఎట్లా పడితే అట్లా గుద్దిర్రు. చీరలు గీరలు చున్నీలు మధ్యలో ఇరుక్కపోతున్నాయి, ఏమేమో అవుతున్నాయి. అయినా కానీ ఎలా అలా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్పేస్ అనమాట, మనం కూర్చొని ప్రసాదం అవి ఇవి తినొచ్చు. శివాలయం టెంపుల్ ఉంటుంది. సో అండ్ ఇక్కడ బయటకు వచ్చేసిన ఇక్కడ నుంచి బయటికి రూట్ అనమాట. బయట చిల్క జోక్షం ఉంటుంది, లైక్ కొనుక్కోనికి ఐటమ్స్ ఉంటాయి. లైక్ అండ్ ఇది బయట ఒక చెట్టు అనమాట. ఇక్కడ ఏంటంటే తాడు అలా కట్టేసి ఏమైనా మొక్కుకుంటే జరుగుతుందని చెప్పేసి అలా పెట్టారు. సో మీరు కూడా చూడండి. అండ్ మీకు ఎవరన్నా పిల్లలు ఉన్నారంటే ఇంకా మీరు అయిపోయినట్టే. వెళ్ళేటప్పుడు ఒక 5,000 చేతిలో పట్టుకొని పోండి. చిన్న పెన్నులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి, అసలు క్రేజీ ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఇంకా మిమ్మల్ని వదిలే రానే కూర్చుంటారు. మేము ఓమో మమ్మీ ప్లీజ్ మమ్మీ కొనిపి మమ్మీ డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పేసి అడుగుతారు. అండ్ ఎంత బాగున్నాయి అని అంటే అంత బాగున్నాయి. సో ఎవరికైనా కలెక్షన్స్, క్రాఫ్ట్ లాగా అలవాటు ఉంటే కూడా మీరు చేసుకోవచ్చు. బుక్స్ అవి ఇవి కూడా ఉన్నాయి చిన్న లాక్ తోటి. నేను అనవసరంగా బై మిస్టేక్లో కొనుక్కోవడం మర్చిపోయాను, అయ్యొచ్చి ఎందుకు కొనుక్కోలేదని అనుకున్నా. అంటే మీకోసం అని చెప్పి వీడియో తీసుకుంటూ అవి కొనుక్కోవడమే మర్చిపోయాను. నేను వెళ్ళి మంచి ఐటమ్స్ అన్నీ చూశాను కానీ ఏం కొనుక్కోలేదు. అక్కడి నుంచి బయటికి వచ్చేసినాక కూడా లైక్ చాలా ఐటమ్స్ ఉంటాయి. లైక్ గాజులు అవి ఇవి ఏమైనా ఫుడ్కి సంబంధించినవి అలాంటివి కూడా ఉంటాయి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకొని వెళ్ళండి, ఓకేనా? బికాస్ గిరి ప్రదక్షిణ లేదు. అండ్ వన్స్ మోర్ మెన్షన్ చేస్తున్నాను, ఓకే, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.